అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం ఎంతెంతో జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తోంది. మరి సజ్జనులంటే సత్యంతో ప్రయాణం చేసేవారు కదూ! మనకి పత్రి సార్ అదే చెప్పారు. మనకేదైతే ఒక ఆదర్శంగా మనకంటూ ఇచ్చారో పత్రి గారు మన పిరమిడ్ ధ్యానులకు, సో సజ్జన సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదే సాంగత్యాన్ని రూపొందించుకొని సత్యం వైపు ప్రయాణం చేస్తూ వస్తున్న వారితో రూపొందించబడిందే ఈ ది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమం. మరి ప్రతిరోజు వారి ఆధ్వర్యంలో సాంగత్యం చేసుకుంటూ వారి జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం మరి. మరి ఇలా ఈరోజు కూడా కంప్లీట్ మ్యాన్ ఏంటి కంప్లీట్ మ్యాన్? ఈ కంప్లీట్ మ్యాన్ ఎలా అయ్యారు వారి దృష్టిలో? మరి వారేం నేర్చుకున్నారు ఈ కంప్లీట్ మ్యాన్ గురించి వారి దగ్గర? అంటే ఒక కంప్లీట్ మ్యాన్ ఎలా అవుతారు? అంత ఆషామాషీ కాదు కదూ! నేనెప్పుడు ఒకే విషయం చెప్తూ ఉంటాను మీతో. ఏ ఒక్క విషయంలోనో మనం కంప్లీట్ చేస్తే అది కంప్లీట్ అయినట్లుగా కాదు. పరిపూర్ణత్వం సాధించినట్టు కాదు. ప్రతి విషయంలో ఎదురయ్యే ప్రతి సందర్భంలో మనం దాన్ని ఫుల్‌ఫిల్ చేసినప్పుడే అక్కడ పరిపూర్ణత్వాన్ని మనం సాధించిన వాళ్ళమవుతాం. అవునా? మరి అలాంటి వ్యక్తి యొక్క సాంగత్యంలో మనమంతా కూడా గడిపిన వారే ఈ పిరమిడ్ ధ్యానులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ పిరమిడ్ మెడిటేటర్స్ వచ్చేసి. అందుకే వారి సాంగత్యంలో మరి పత్రి గారు అంటే ఏంటి? మరి వారి సాంగత్యంలో వీరు నేర్చుకున్న విషయాలేంటి? నేర్చుకున్న విషయాన్ని వీరి జీవితంలో ఎలాంటి మలుపు తిప్పుకున్నారు? యూ టర్న్ చాలా మన లైఫ్‌లో చాలా యూ టర్న్స్ వస్తా ఉంటాయి. బట్ ఎరుక లేని యూ టర్న్స్ ఇంతవరకు చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఆఫ్టర్ మెడిటేషన్ అండి, ధ్యాన మార్గంలోకొచ్చాకే ఎరుకని సాధించి దానితో మనం పొందుతూ వస్తుంటాం జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఇవాల్టి మాస్టర్‌ని మనం ఇన్వైట్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్ డోర్ నుంచి సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ గారు. వెల్కమ్ చెప్పేసుకుందాం. అన్న మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్. వెల్కమ్ అన్న. థాంక్ యూ. ఓవర్ టు యూ. నిమిషము మెడిటేషన్ చేసి తర్వాత స్టార్ట్ చేద్దాం మేడం. అలాగేనా? ఒక నిమిషం ఓకే అని చెప్పేసాను. అలాగేనా? స్టార్ట్ ద మెడిటేషన్ 1 minute. Good.
ఓకే. ఓకే ఇందు. ఇందు మేడం, ఇప్పుడు ఈ 1 మినిట్ అనే మెడిటేషన్ ద్వారానే కంప్లీట్ మెన్ కావచ్చు అని చెప్పి నేను అప్పుడు అనుకున్న ఈ 1 మినిట్. ఈ 1 మినిట్ మెడిటేషన్ ఎందుకు చేశానంటే, ఇప్పుడు నేను నా జర్నీ 1 మినిట్ తోనే మొదలైంది. ఆ రోజు నాకు ఎవరు మెడిటేషన్ చేద్దాము అన్నా కూడా ఏం మెడిటేషన్ చేద్దాం అనుకున్నాము. బట్ అదేమైందంటే, అందరికీ 1 మినిట్ మెడిటేషన్ చాలా బాగుంటుంది, 1 మినిట్ బాగుంటుంది అనే ఆలోచనతోనే అందరికీ ఒక నిమిషం పోయిస్తా అనే వర్డ్ ఆ రోజు ఎక్కువ మాట్లాడడం జరిగింది. ఆ 1 మినిట్ మెడిటేషనే ఈ రోజు కంప్లీట్ మ్యాన్ అనే ఇందు మేడం గారు ఈరోజు ఒక క్లాస్ మీరు ఇవ్వాలా అనే దాని వరకు తీసుకొచ్చింది అనమాట. ఆ 1 మినిట్ ని ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను. జనరల్ గా కంప్లీట్ మ్యాన్ కావాలంటే ఎన్ని శరీరాలు మారాలనో, ఎన్ని జన్మలు తీసుకోవాలనే మన దాని మీద తెలుస్తుంటుంది. అటువంటి జన్మలు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ జన్మలోనే కంప్లీట్ మ్యాన్ కావడానికి ఇలా చేస్తే మీరు కంప్లీట్ మ్యాన్ అవుతారు అని మనకు దివి నుంచి భువికి దిగి వచ్చిన ఒక పెద్ద గురువు గారైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు మనకు అందించిన ఆనాపానసతి ధ్యానం ద్వారా ఈ రోజు మనం ఈ జన్మలోనే ఆఖరి జన్మ చేసుకొని మనం ముందు పోవడానికి అతను ఇచ్చిన ఈ వజ్రాయుధం లాంటి ఆ మాటని ఈ రోజు మనము దాన్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. అతను మన పత్రి గారు మనం ఎలా ఉండాలా, ఎక్కడ ఎలా ఉండాలా, ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు అంటే అవేర్నెస్ ఎలా ఉండాలా, నీ చేష్టలు ఎలా ఉండాలా అనేది మనకు దగ్గరుండి నేర్పించిన మహానుభావుడు. మా లైఫ్ లో మేము ఏదన్నా బిఫోర్ మ్యారేజ్ అనుకోండి, నేను మెడిటేషన్ లోకి రాకముందు అనుకోండి, మెడిటేషన్ లో రాకముందు లైఫ్ లీడ్ చేసేవాళ్ళం. అంటే లగ్జరీ లైఫ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, మనం ఏదో లైఫ్ ముందుకు వెళ్ళిపోయేది. అప్పుడు అవేర్నెస్ లేకుండా గడిపిన లైఫ్ అది. ఆఫ్టర్ మెడిటేషన్ మనం నేను ఎలా చేస్తున్నామంటే గిన, మెడిటేషన్ తర్వాత నువ్వు ఏమి చేస్తున్నావో అవేర్నెస్ తో మనము జీవించడం మొదలైంది. ఆ జీవించడం మొదలైన తర్వాత మన నోటి నుంచి వచ్చే మాట కానీ,
మన ఆలోచన కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలా అనేది ఆ పితామహుడు మనకు నేర్పించాడు. అటువంటి గురువు మనకు దొరకడం అనేది ఎన్నో వేల జన్మలు ఉంటే కానీ మనకు అటువంటి గురువు దొరకడం చాలా కష్టము. అటువంటి గురువు వచ్చిన తర్వాత ఆ గురువు గారితో నేను చాలా సన్నిధిగా ఉండడము, ఎక్కడైనా నాకు నేర్పియడము. ఇంకొకటి, ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే, ఇంటికి పొయ్యి ప్రతి డోర్ టు డోరు పాంప్లెట్ వెయ్యాలా, ఇంకా పిరమిడ్ గురించి పోస్టర్స్ మనము ఎక్కడన్నా వాల్‌కి స్టిక్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడన్నా మనము శాకాహార ర్యాలీలు చెయ్యాలా. అక్కడ మనం ఎప్పుడు ఎవ్వరము ఏమి చేసినా, అది అసలు నేను ఎక్కడ చేయలేదు, ఎప్పుడు చేయలేదు నాకు లైఫ్ వచ్చినప్పటి నుంచి. అటువంటి ఒక ఫీల్ ఉండేది నాకు. అంటే ఒక ఇగో అనుకోండి, ఒక ఎప్పుడు చేయలేదు కాబట్టి ఆ ఫీల్ ఉండొచ్చు. అరే అదేం చేస్తావు, మనం పోయి పాంప్లెట్ ఎప్పుడు తీసుకునే వాళ్ళమే. ప్రతి ఒక్కరు పాంప్లెట్ ఇస్తే తీసుకొని చదివి పక్కన పెట్టేవాళ్ళం. అటువంటి వాళ్ళము మనము పాంప్లెట్ తీసుకొని ఇంటింటికి పోయి ఇలా ఉంటుంది చెయ్యండి, ఇలా ఉంటుంది చేయండి, ప్రతి డోర్ టు డోర్ పోయి ఇవ్వాలంటే గిన అక్కడ ఒక ఇగో ఉండేది. ఆ ఇగోని కంప్లీట్‌గా తీసేసిన వ్యక్తి మన గురువుగారు. "నీకు అవన్నీ లేవురా! నువ్వు చేసేది ప్రపంచానికి తెలియాల. ఎలా తెలియాలంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. డోర్ టు డోర్ పోయి మన కాన్సెప్ట్ చెప్పడము, వాళ్ళకి వీలైతే దాని గురించి మాట్లాడడము, అవి చెప్పమని చెప్పి మనకు అప్పుడు చెప్పేవాడు. నేను ఎక్కడైనా పోయి స్టిక్ చేయాలంటే గిన నేనేం చేస్తా బాబా అవన్నీ అనేవాడిని. అట్లాంటివన్నీ పోయి చేసేవాడిని. ఇప్పుడు ఈ శాకాహార ర్యాలీలు చేయాలంటే గిన పోయేవాడిని కాదు ఊర్లో. మనం అన్ని చూస్తుంటాం గదా! అక్కడ ఒక ఇగో ఉండేది. అటువంటి ఆలోచనలను కూడా బ్రేక్ చేసి నీ లైఫ్ అది కాదు ఇది అనే బల్లగుద్ది చెప్పిన వ్యక్తి మన గురువు గారు. మన చేష్టలనుకోండి, మన ఆలోచనలనుకోండి, ఇట్లాంటివన్నీ మన పుట్టుకతో కొన్ని వచ్చింటాయి. అవన్నీ ఆ ఇగోస్ నుంచి కొంచెం మనం ముందుకు పోలేము, చేయలేము. ఎవరన్నా ఏమన్నా అంటే గిన కొంచెం బాగా ఒక ఫీల్ అయ్యి మనకు కోపం వచ్చేది. అటువంటివి కూడా అటువంటివి కూడా ఉండకూడదు మీకు అనేది మెడిటేషన్ ద్వారా మనం నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాము అంటేనా, డూ డైలీ మెడిటేషన్ 1 అవర్, 2 అవర్స్ సజ్జన సాంగత్యము, బుక్కులు. ఆ బుక్కులు చదవడం వల్ల, ఆ బుక్కులలో స్పెషల్ బుక్స్ వచ్చేసి నాకు తెలిసి ఇంతవరకు ఎన్ని బుక్కులు చదివినా కూడా ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. దాంట్లో ఎవరు అడిగినా, ఏమి చెప్పినా దాంట్లో ఉండేదంతా ఆత్మ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఆ ఆత్మ సబ్జెక్టు ఈ శరీరం ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమి, ఇండ్లు ఉన్నప్పుడే అన్ని చక్కబెట్టుకోవాలన్నట్ల ఈ శరీరం ఉన్నప్పుడే ఆత్మ గురించి తెలుసుకోవాలా అనే ఏ గురువు మనకు చెప్పిన వ్యక్తి లేడు. ఏ గురువు దగ్గరికి పోవడము, నమస్కారం పెట్టడము, పాద నమస్కారం చేయడము, మనకు అవన్నీ పెద్దలు నేర్పించిన ఆనవాయితీలు. ఆ ప్రకారం మనం ముందుకు పోయినాము. ఈరోజు అటువంటివి ఏమీ లేవు. నువ్వు గురువే, నేను గురువే, ఇద్దరము ఒకటే అని చెప్పిన ఏకైక వ్యక్తి మనం పితామహ. అటువంటి గురువు మనకు దొరకడము చాలా అరుదు. అతను చెప్పిన మాటల్ని ప్రతిరోజు నిత్యము ఆచరణలో పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాము. ఆ ప్రయత్నం చేస్తుండడంలోనే మనం మెరుగుపడతాం. మనం గురువు దగ్గరికి పోయి ఏమో చేయడం కాదు. గురువు చెప్పిన ఒకటి లాస్ట్‌లో ఉండయి మనకి స్లోగన్స్. గురువు పాదాలు కాదు,
గురువు పాదాలు పట్టుకోండి అన్నారు. ఫస్ట్‌లో వర్డ్ రాకముందు చాలా ఏళ్ళు ధ్యానం చేస్తే నాకనిపించింది. అదే సారు పాదాలు పట్టుకొని అవి చేస్తే బావుంటుంది గదా! అనుకున్నాం గానీ, సార్ లాస్ట్ మినిట్‌లో కొన్ని ఇటువంటివి మంచి ఆయుధాలు లెక్కపెట్టి దాన్ని మనకు ఫ్లాష్ చేసినాడు అందరి ఆలోచనలలో. నన్ను కాదు నా పాదాలు గాదు, నా పదాలు పట్టుకోండి అని. ఆ పదాలు పట్టుకుంటే ఎవ్వరు ఎన్ని రోజులుండాలా, ఎవ్వరు ఉండకూడదో వాళ్ళే నిర్ణయించుకుంటారు. అటువంటి పదాలవి. గురువు దగ్గరికి పోవాలంటే ఒక మంచి చలిమంట దగ్గరికి పోయినట్లే. దగ్గరికి పోతే కాలిపోతాం. దూరం ఉంటే వెచ్చదనం రాదు. ఉండాలా, ఉండినట్టుగా ఉండకూడదు. అక్కడ అది గూడా మనము అక్కడి నుంచి ఒక పాజిటివ్ థింకింగ్ తీసుకోవాల. ఎలా తీసుకోవాలంటే ఈ శరీరం ఉన్నప్పుడు ఏమి వినాలా, ఏం వినకూడదు. ఏమి వింటే నీకు జ్ఞానం వస్తది. ఏం వినకపోతే జ్ఞానం రాదు. అటువంటివి గూడా మనము అక్కడ ఆ పదం నుంచి అక్కడ ఉన్న ఫైర్ నుంచి నేర్చుకోవచ్చు. ఇవన్నీ చెప్పడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎక్స్‌పెరిమెంట్ చేసి నేను ప్రతి దాన్ని చేసేవాడిననమాట. సరే ఒక దాని మీద వ్యామోహం ఉంటది. ఈ వ్యామోహాన్ని ఎట్లా తగ్గించుకోవాలా? అది జనరల్‌గా ఆలోచిస్తాం. అది చెప్పినప్పుడు ఇప్పుడు నాకొక స్వీట్ గాని, ఒక కాఫీ గాని, ఒక టీ గాని చాలా ఇంట్రెస్ట్ ఉంటది. అది లేకపోతే ఉండలేం. అటువంటివి కూడా మనం ఎట్లా దాని నుంచి బ్యాలెన్స్ కావాలా? అటువంటి మన గురువులు మీరిలా చేస్తే ఇలా ఉంటారు మీరు. మీరు వ్యామోహానికి గురి కాకూడదు. మీరు కంప్లీట్‌గా లోపల దాని నుంచి ఆలోచన రాకుండా ఉండాలా? అది ఉన్నా అట్లే ఉండాలా? లేకున్నా అలాగే ఉండాలా? అది సార్ ఒకటి చెప్పినాడు. ఉంటే ఉండని, పోతే పోని, వస్తే రాని. ఆ కాన్సెప్ట్ ఈ రోజు వరకు గూడా మనిషికి అంటనట్లుగా ఉన్నా సంతోషమే, రాకున్నా సంతోషమే. అటువంటివి నేర్పించిన మనల్ని కంప్లీట్ మ్యాన్‌ని చేసినాడాయన. ఎటువంటివి వచ్చినా ఇప్పుడు రూ. 1,00,00,000 నార్మల్‌గా ఉండు. రూ. 1,00,00,000 పోయింది నార్మల్‌గా ఉండు. ఆ లెవెల్‌లోకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి గారు మన గురువుగారు. అతని ద్వారా నేర్చుకునేటివి ఈరోజు 18 సూత్రాలనుకోండి. ఆ 18 సూత్రాలలో నెక్స్ట్ దాని ముందు తర్వాత కొన్ని చెప్పాడు సారు. దాంట్లో బాగా నచ్చిన పాయింట్ ఏమంటే, నువ్వు పిరమిడ్ కోసం కొన్ని వర్క్ చేస్తాం మనం. ఆ వర్క్ చేసిన తర్వాత ఆ క్రెడిట్ అంతా వాళ్ళు లేరు. అంతా నాకే. నేనే చేసినా గదా! అనే ఆలోచనకొచ్చా జనరల్‌గా అది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అది. దాన్ని గూడా ఆ పదాల్లో ఏం చెప్పినాడంటే సారు, "నువ్వు పని చెయ్యి. పని చేసినాక అది ఎవరైతే దీనికోసం అందరికి పంచాల. నువ్వు చేయడం కాదది. నీ ద్వారా జరిగిన పిరమిడ్‌లో ఏమైతే జరుగుతాదో, దాన్ని నువ్వు కష్టపడినా అందరికి పంచాల." అనే వర్డ్స్ గూడా ఎవరు చెప్పరు. నేను చేసినా అనే ఆలోచన రాకుండా అక్కడ గూడా మనల్ని బ్రెయిన్ నుంచి బయటకి తీసుకొచ్చినాడాయన. నాకది చాలా నచ్చిన పెద్ద పాయింట్ అది నాకు. మనం జనరల్‌గా అప్పుడు అన్నీ చేసినాం గదా! కాలర్ ఎగరేయడం అట్లా చేస్తుంటాం. అది కాదురా! ఇది చేయాల్సిందేది. చెయ్యడం నీ వంతు, పంచడం నీ వంతే. అటువంటి వ్యక్తులు ప్రెజెంటు ఇంతవరకు కనబడరు. అట్లా వినాలంటే గూడా భూమి మీద ఉన్న గురువులలో నాకు తెలిసి ఇంతవరకు అతి అరుదుగా ఉన్నారు. అటువంటి వ్యక్తి మనలో వచ్చి మన మన మధ్యనే ఉండి వెళ్ళిపోయిన తర్వాత సారు దేహవిరమణ చేసినాక, తర్వాత అటువంటి గురువు మనకు దొరుకుతాడా అంటే నెక్స్టు ఎక్కడ దొరుకుతాడు అనేది ఒక సెర్చ్ చేసినా నేను. ఆ సెర్చింగ్‌లో ఏం తెలిసిందంటే, ఈ శరీరము పోయిన తర్వాత మళ్ళీ మన గురువు దగ్గరికి పోతాం. మళ్ళా ఆయనతో ఉంటాం గదా! మనకు సార్ చెప్పినాడు. శరీరం పోతుంది గానీ, ఆత్మకు చావు లేదని. మన బ్యాచ్ అంతా అక్కడ కలుస్తాం గదా! దానికెందుకు దిగులు పడాలా? అది గూడా మనకు సార్ కంప్లీట్ మేనేజ్ చేస్తున్నాడు.
అంటే లెక్కేసుకోండి ఎంత ఆలోచనతో మనల్ని ఈ రోజు అటువంటి బ్రెయిన్‌ని తీసుకురాగలిగినాడు అంటే అస్సలు దాన్ని అమేజింగ్‌లా ఉంటుందన్నమాట అది. అది ఏందిరా అసలు ఇవన్నీ ఆలోచన రావడం ఏంది? ఒక మనిషి బాగా కావాలంటే ఏమి? అరే! ఇంకోటి 18 సూత్రాలలో బాగా ఏమంటే, నేను బాగా చూసిన ప్రతి ఒక్కరికి వేరే వాళ్ళ సంసారాల్లో ఏలు పెట్టంటే తొంగి చూడడం అలవాటు. బిఫోర్ 18 సూత్రాల్లో చదివినా నేను. ఎవరి సంసారాల్లో వేలు పెట్టకపోవడము అని నచ్చినట్టు. అది దాన్ని వినడం ఎంత ఇంపార్టెంటో పాటిస్తే గిన ఎంత హ్యాపీగా ఉంటదంటే, అది అనుభవించిన వానికి మాత్రమే అర్థమైతది. అది ఎవ్వరికీ చెప్పినా గూడా టేస్ట్ తెలీదది. ఎవరైతే దాన్ని 18 సూత్రాలు ఎవరైతే దాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తారో, దాన్ని చదివి పక్కన పెట్టే వాళ్ళకు ఏమాత్రం అర్థం కాదు. పరిపూర్ణమైన కంప్లీట్ మ్యాన్ గావాలంటే, యూ కెన్ రీడ్ ఎవ్రీ డే 18 సూత్రాస్ టు పిరమిడ్ ధ్యానం సూత్రాల్ని దయచేసి మీరు కూడా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీరు ఎక్కడైతే ఉన్నారో, అక్కడ రోజు వెళ్ళేటప్పుడు, మీరు బయటికెళ్ళేటప్పుడు ఒక్కసారి రీడ్ టు 18 సూత్రాస్ ఇన్ పిరమిడ్. దాన్ని గిన మీరు చదివితే మొత్తం టోటల్‌గా ప్రపంచాన్ని చదివినట్లే. అటువంటి సూత్రాలని మనం ఊకె పక్కన పెట్టేసుకుంటాం. పూర్తిగా అలోపతి మందులు మానివేయడము. దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలా? నా నా బిజినెస్సే మెడికల్ షాప్ బిజినెస్. నేను ఎట్లా చేయాలా? నేను చేసే వ్యాపారమే మెడికల్ షాప్ బిజినెస్. ప్రతి ఒక్కరికి మందులమ్మాలా. నేనైతే చెప్పలేనది. అది కూడా ఒక ఆలోచనొచ్చింది. నువ్వు చేసే పని నువ్వు చెయ్యి. నువ్వు చేసేది నువ్వు చెయ్యి. పని వేరే, మనం చేసే కర్మ వేరే. ఓకే. ఓకే. ఏదో మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఆ ఆలోచన కూడా వచ్చింది. అది బ్యాలెన్స్ అయిపోయింది. ఇన్ని రకాలుగా దాంట్లో నుంచి నేర్చుకుని ఇంకొకటి 18 సూత్రాలలో పూర్తిగా కర్మకాండలు నిషేధం. ఎట్లా చేయాలో దాని కర్మకాండాలు చేయకూడదంటే, మన పూర్వీకులు ఖచ్చితంగా కర్మకాండాలంటే ఫాదరో, గ్రాండ్ ఫాదర్ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా కర్మకాండాలు చేద్దాం. చేయకపోతే మన బ్రాహ్మిన్స్ అనుకోండి, ఇంకోటి ఆనవాయితీగా వస్తుంది. మనం ఎవరిని తప్పు పట్టడానికి ఉండదు. పర్సనల్‌గా దాన్ని చేయకపోతే ఏమైతది? చేస్తే ఏమైతది? దాన్ని మన లోపల నుంచి తీసుకోగలగాలి దాన్ని. అవతల వాళ్ళు చేస్తారో, చెప్తే వింటారో లేదో తర్వాత సంగతి. ఫస్టు నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వు లోపల నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వే ఇంప్లిమెంట్ చేయకుండా ఇంకొకరికి చెప్తున్నావంటే అది కాదు గదా అది. అప్పుడు ఒకటి ఐడియా వచ్చింది నాకు. బుద్ధుంది ఒకటి సార్ కాన్సెప్ట్ చెప్పినాడు. ఒక స్వీట్ తినాలంటే ఒకామె కొడుకుని పిలుచుకొస్తే 6 వారాల తర్వాత ఈ స్వీట్స్ తినొద్దని చెప్పిన తర్వాత, "ఏం స్వామి 6 వారాల తర్వాత తినొద్దు, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదంటే." ఫస్ట్ నేను అనుభవించిన తర్వాత నాకు గూడా ఇష్టమే. నేను తినకుండా ఉన్నందుకు 6 వారాలు పట్టింది. అందుకే ఆ విషయం చెప్పినాను అని చెప్తాడు. ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకది. అది నచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఈ 18 సూత్రాల్లో ఏమైతే ఉందో అవి పాటించిన తర్వాత నేను చెప్పాలా. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. 18 సూత్రాలలో 2, 3 పాయింట్లు నేను ఖచ్చితంగా పాటిస్తా. ఆ పాటించిన తర్వాత చెప్పాలా అనే ఆలోచనొచ్చింది. ఆ ఆలోచన ఈరోజు హిందూ మేడం ద్వారా నేను ఇక్కడ మీకు చెప్పగలిగినందుకు హిందూ మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్నప్పుడు అరే! ప్రపంచానికి మన సారు మనతో ఇన్ని రకాలుగా చెప్పిస్తున్నందుకు ఆ గురువు గారికి వేల ఆత్మ ప్రణామాలు చేసుకోవాల్సొస్తుంది. నువ్వు ఎలా ఉండాలో నేర్పించినాడు. ఎట్లా ఉండాలో నేర్పించినాడు. ఏం మాట్లాడాలో నేర్పించినాడు. ఏమి చూడాలో నేర్పించినాడు. అంటే నేను కంప్లీట్ మ్యాన్‌ని చేయడానికి ఆయన ఎంత సహకరించి ఇప్పుడు మన ప్రాపంచికంగా ఈ గురువు కావాల. మనకు జన్మనిచ్చిన గురువులు తల్లిదండ్రులు ఫస్ట్. వాళ్ళు మన అలవాట్లను మనం ఎలా బిహేవ్ చేయాలా అనేది ఫస్ట్ నేర్పించిన గురువులు వాళ్ళు మనం.
సంసార పక్షంగా బయట జనాలతో మనం ఎలా ఉంటే లైఫ్ లీడ్ చేసుకుంటాము అనేది ప్రత్యక్షంగా మనకు పితామహ బ్రహ్మపత్రి గారు మనకు ఈ రోజు ఆయన నేర్పించినందుకు ఏ ఇగో లేకుండా మానవ జీవితాన్ని ఎలా సాధించాలా, మానవ జీవితం ఎలా ఉంటుంది, నువ్వు శరీరం ఉన్నప్పుడే ఆత్మ గురించి ఎలా కనుక్కోవాలా, ఆత్మ అంటే ఎక్కడికి వెళ్తుందో తెలియాలా, నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతావో తెలియాలా అనేటివన్నీ మనకు గురువు గారు లేకపోతే ఈ బుక్స్ అనేది తెలియదు, ఈ ఆత్మ అంటే తెలియదు. ఊకే భగవద్గీతలో దానిలో ఉంటుంది, ఆత్మ గురించి చెప్తుంటారు. బట్ దానికి ఇంప్లిమెంట్ ఎలా, దానికి రీచ్ టు సోల్ ఏమి చేస్తే దానికి రీచ్ అవుతాం సోల్ అనేది కనుక్కుంటాం మనం? ఛాన్స్ లేదు. దాన్ని వెలువలికి తీసుకొచ్చి ఈ రోజు మనకు నువ్వే గురువు, నీ శ్వాసే గురువు, శ్వాసను పట్టుకోండి నన్ను కాదు, శ్వాసను మించినది ఏది లేదు, నీ లోపలనే భగవంతుడున్నాడు, నువ్వే భగవంతునివి అని మనకు చెప్పి మనల్ని కూర్చోబెట్టి ఇంప్లిమెంట్ చేపించి నేర్పించిన మహానుభావుడు ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు మన జీవితాలలోకి వచ్చి అందరి జీవితాలని ఆనందమయం చేసిన తర్వాత అతనికి శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మేడం. ఇటువంటి అవకాశం ఇచ్చి నాకు మంచి అందరికీ చెప్పేలా చేసినందుకు వినేవాళ్ళనుకోండి, పైన గురువులు చెప్పేవాళ్ళు, మాతో చెప్పిస్తున్న గురువులకు నేను చాలా కృతజ్ఞత భావంలో ఉన్నాను. మెయిన్గా ఒక విషయము, డూ మెడిటేషన్ రెగ్యులర్లీ, క్రమం తప్పకుండా రోజు ఏదో ఒక టైం, నో ఇన్స్ట్రక్షన్స్ టు టైం, అంటే ఈ టైంలో కూర్చోవాలా, ఆ టైంలో కూర్చోవాలా, ఇట్లా కూర్చోవాలా అనేది మన పిరమిడ్ దాంట్లో ఎక్కడ కానీ లేదు. అటువంటి సంస్థలో మనం ఉన్నందుకు ప్రతిసారి థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. మిడ్ నైట్ అని కూర్చోండి ఎప్పుడన్నా, టు మెడిటేషన్ ఇస్ ద రెగ్యులర్లీ విత్ 18 సూత్రాస్ రోజు అది పాటిస్తే కంప్లీట్ గా మీరు 41 days కంప్లీట్ మ్యాన్ కావడానికి కంప్లీట్ అర్హత సంపాదిస్తాం మనం. ఫస్ట్ ఈ అర్హత రావాలంటేనే చాలా కష్టం. ఒక డిస్టిక్ కి కలెక్టర్ ఎలాగైతే ఒకటే కలెక్టర్ డిస్టిక్ ఉండేది, అట్లా కలెక్టర్లలో కావాలంటే ఎంత చదవాల, ఎన్నో జన్మలు చేసుకుంటేనే అట్లా కలెక్టర్ అవుతాడని ఒకటి మనం వింటున్నాం, చూస్తున్నాం. మనం పిరమిడ్ మాస్టర్ కావాలంటే ఎన్నో జన్మలు తీసుకొని మెడిటేషన్ చేస్తేనే దీంట్లోకి రాగలుగుతాం. లేకపోతే అందరి మాదిరి జీవించవచ్చు, మనం కొన్ని దానిలకు వ్యామోహాలకి పోవచ్చు. మీరు అనుకోండి డబ్బు వ్యామోహం అనుకోవచ్చు, ఇంకోటి మన పదవి వ్యామోహం అనొచ్చు, కీర్తి కీర్తి అనుకోవచ్చు, ఏదో సంథింగ్ ఎన్ని రకాలుగా అనుకోవచ్చు. ఆ రకంగా జీవిస్తుంది మనం. మనకు అవన్నీ కాదు, నీ వెంట వచ్చేది ఒక్కటే ఆత్మ. ఆత్మను కనుక్కోండి, ఆత్మ లేకపోతే ఏమీ లేదు అనే దాని మీద మనకు ఈరోజు ఆ పత్రి గారు నేర్పించి ఈ మన ఉన్నప్పుడే కంప్లీట్ మ్యాన్ కావడానికి ఈ అవకాశాన్ని మనకు రోజు ధ్యానం చేసుకో, ఈ రకంగా చేసుకొని ఈ అవకాశాన్ని ఈ శరీరం ఉన్నప్పుడే మనకు కల్పించిన అతను చాలా గ్రేట్ గా ఫీల్ కావాల్సి వస్తుంది. నేను ఎప్పుడు అనుకుంటుంటే షిరిడి సాయిబాబా వాళ్ళను చూసి, పక్కన మహల్ సపత్ అనుకోండి, వాళ్ళని చూసి అప్పుడు మనం ఉండింటే గైనా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనుకో. నేను ఈ ఈ విషయాన్ని నేను పత్రిక సార్తో కూడా పంచుకున్నా. సార్ నాకు ఒకటి డౌట్ ఉండేది, ఆ రోజు మనము షిరిడి సాయిబాబా దగ్గర ఉన్న వాళ్ళందరూ చూసి చాలా ఇదే అనిపిస్తుంది నాకు అది ఈ రోజు మీ దగ్గర నేను ఈ రకంగా అంతా మీతో కలిసి మీతో ఉండడము చేయడం అని చూస్తుంటే ఆ రోజు గుర్తుకొస్తున్నాయని సార్తో నేను పంచుకున్న రోజులు ఉన్నాయి. అటువంటి అతనితో జర్నీ చేసినప్పుడు ఎక్కడ అవేర్నెస్ ఉండాలా, ఎక్కడ అవేర్నెస్ ఉండకూడదు,
ఒక్కటి చెప్తాను. నేను ఒకసారి కర్నూలు నుంచి అనంతపూర్‌కి సారు వెహికల్ వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏరా అన్నాడు. ఏం అంటే సరే నేను కూడా వస్తున్నా సార్ అని చెప్పినాను. వచ్చిన తర్వాత నేను వెహికల్ ఎక్కిన తర్వాత సంభాషణ జరిగింది మాకు సార్‌కి. సారుకి ఏదో ఇచ్చిన తర్వాత అది కూడా నాకు సార్‌కి ఇచ్చాడు. బాదం పప్పు ఇచ్చి అది ఇచ్చాడు నాకు. ఎలా ఉంది మెడిటేషన్? బాగుంది సార్ అది మాట్లాడిన తర్వాత కరెక్ట్‌గా నేను సార్ సార్ దగ్గర ఆయన చూసుకుంటూ అట్లే ఉండిపోయాను. కరెక్ట్‌గా డోన్ అనేది దగ్గర ఒక కిలోమీటర్ దగ్గరలో డోన్ వస్తుంది. సార్ ఎంత అవేర్‌నెస్ ఉన్నాడంటే నేను చెప్పిన తర్వాత డోన్ వచ్చినప్పుడు ఒక్కసారి కన్ను నా దిక్కు చూసి, "ఏం దిగుతావా?" అన్నాడు డోను. నాకు అంతవరకు నేను డోన్ వచ్చింది తెలీదు. ఎలా ఉందో తెలీదు. అసలింక నా అక్కడ అక్కడ ఉండిపోయాను. అంటే మరి చెప్పిన తర్వాత సారు వచ్చిన తర్వాత ఒక మాస్టర్ ఒకరి మీద మనకు వస్తున్నాడు అన్నప్పుడు ఎంత అవేర్‌నెస్‌తో మన మీద కాన్సంట్రేషన్ చేసుంటాడు. హ్మ్. అటువంటి గురువు ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా ఆ అవేర్‌నెస్‌ని కోల్పోకుండా ఈ రోజు గూడా సారు ఏం జేసినాడో, ఎట్లా జేసినాడో ఓహో! మనం ఇవన్నీ నేర్చుకోవడానికే సార్ ఇవన్నీ మనకి చేసినాడు. మనం ఇలాగే జీవించాలా? అందరూ గురువులే. నేను సెపరేట్ గురువు గాదు ఓకే. సూపర్. అని చెప్పిన ఏకైక వ్యక్తి మనకు పితామహ బ్రహ్మర్షి పత్రి గారు. అక్కడ కడతాలు గూడా పోతే గూడా చూస్తుంటాము. ఎంతో మంది ఉంటారాడ. అక్కడ ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఊరు నుంచి వచ్చిన వ్యక్తిని ఎక్కడున్నా కూడా ఏ ఏ ఏ లెవెల్‌లో ఉన్నా కూడా అక్కడ చిన్న లేదు, ధనికులు లేదు, పేద లేదు వాళ్ళనందరిని చూసి వెంటనే పిలిపిచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడంటే సార్ ఏం జూసినాడు అని డౌటొచ్చింది నాకు. సారు చూసేది శరీరాలు కాదు. సారు చూసేది నీ ఆత్మను. నీ ఆత్మ ఎదుగుదల ఎంత ఉంది? ఆ ఆత్మ ఎదుగుదల ఎంత ఉంది చూసిన వ్యక్తి మన గురువుగారు. అంటే అప్పుడు సారు నీలో కంప్లీట్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపల చూసేవాడు సారు. మనము ఎంతసేపున బయట చూసేవాళ్ళం. అలా కాదు ఇలా ఉండాలంటే ఏమి చేయాలంటే డూ మెడిటేషన్. ఆ మెడిటేషన్ ద్వారా మనము కూడా లోపల క్లీన్ చేసుకోవడానికి ఒక అవకాశం. మనకు ఎట్లయితే బ్రెయిన్‌లో ఒక గజిబిజిగా ఉంటది. అప్పుడు ఎవరేం చెప్పినా మనకు అవకాశం ఉండదు. ఎప్పుడైతే లోపల బ్రెయిన్‌లో నీ డస్ట్ అనేది ఏర్పడి కనపడకుండా పోయి మనం ఏం చేస్తున్నామో అర్థం కాని స్టేజ్‌లో మెడిటేషన్ ద్వారా లోపల క్లీన్ అయిపోయిందనుకోండి. క్లీన్ అయిపోతే అప్పుడు పీస్ ఆఫ్ మైండ్ వస్తది. పీస్ ఆఫ్ మైండ్ వచ్చిన తర్వాత అప్పుడు కంప్లీట్ అయితది. జనరల్‌గా అడిగితే "ఏం వర్క్ కంప్లీట్ అయిందా?" అని అడుగుతుంటారు. కంప్లీట్ అయింది సార్ అంటుంటారు. అట్లా మనకు గూడా ఈ మెడిటేషన్ ద్వారా మన లోపల ఆలోచన రహిత స్థితికి పోయి హాయిగా మనం ఉంటున్నామంటే కంప్లీట్‌గా మనము ఈ శరీరం లోపల భాగాల్లో గాని, బ్రెయిన్‌లో గాని అన్ని క్లీనింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ మెడిటేషన్ అనేదే లేకపోతే ఎన్ని వేల టన్నులు మన బ్రెయిన్‌లో పేరుకుపోయేట్టు అర్థమైతుంది నాకు. ఏ రోజుకి ఆ రోజు క్లీను. లేకపోతే గతాన్ని గుర్తుపెట్టుకొని అదొక తలకాయ నొప్పి ఉంటుండే. భవిష్యత్తు ఏమైతదో భయపడేవాళ్ళము. అవి 2 మనకు కంప్లీట్‌గా అవాయిడ్ చేసినాడు. ఎంత అవాయిడ్ చేసినాడు? పూర్తి నీ జీవిత కాలం దాని అవేర్‌నెస్ తీసుకొచ్చి పూర్తి గొడ్డలతో నరికినాడాయన. గతము పనికే రాదు. భవిష్యత్తు అవసరం లేదు. నువ్వు జీవించి హాయిగా ఉండాలంటే వర్తమానంలో జీవించు. వర్తమానంలో జీవిస్తే ఎంత ఆనందంగా ఉంటావు, ఎంత ఆలోచన రహిత స్థితిలో ఉంటావు. అది దాన్ని ప్రాక్టికల్‌గా గతాన్ని తలుచుకుంటే తప్ప మనకు ఏమీ రాదు. చిన్ననాటి స్మృతులు ఉండాలంతే. అవి కాకుండా ఉన్నోటి ఉపయోగించుకుంటాం మనం. మీరు ఆ రోజు అది చేయలే, మీరు ఈ రోజు ఇది చేయలే, ఆ రోజు నన్ను సరిగ్గా చూడలే అంటాం. అవన్నీ వ్యర్థమైన మాటలు. యెస్. భవిష్యత్తులో ఏమైతే కావాలా? ఎంతైతే కావాలా?
ఏమి కావాలా ఆల్రెడీగా ప్రిపేర్ అయి ఉంటది చార్ట్. ఆ ప్రిపేర్ అయిన చార్ట్ గురించి నువ్వు ఆలోచన లేదు. ఒక ఆలోచన భవిష్యత్తు రేపు అనే దాని మీద కొంచెం పెట్టాల్సిందే. పూర్తి దాన్నే ఇంగ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటా చేస్తూ ఉంటే కంప్లీట్ మ్యాన్ ఎప్పుడైతావు నువ్వు కావు కదా నువ్వు. భవిష్యత్తు అవసరం లేదు. హలో. స్ట్రక్ అయినట్లుగా ఉన్నారు అన్న. యాహ్! విధానాన్ని బట్టి నువ్వు ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది. అన్న ఓకేనా? ఎప్పుడైతే టైం అయిపోయింది. కాలేకుండా నువ్వు అన్నీ ఆలోచించుకుంటూ ఉన్నావంటే ఎప్పుడు కంప్లీట్ మ్యాన్ అవుతావు? ఈ శరీరం పోయిన తర్వాత ఇంకో శరీరం తీసుకోవాల్సిందేనే. సార్ ఒకసారి చెప్పినాడు. ఈసారి ఏం సార్ వాళ్ళు అయిపోయిన తర్వాత ఏం సార్ అంటే చెప్తే కూడా వినడం లేదని ఒకసారి 2 సార్లు మేము కూర్చున్నప్పుడు డిస్కస్ జరిగింది ఒకప్పట్లో. అప్పుడు ఒకటే అన్నాడు సారు. ఈ జన్మలో వాళ్ళకు ధ్యానం అనేది ఆనాపానసతి ధ్యానం అనేది తెలిసింది. ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. యాహ్! మనం ఏమనుకుంటే ఈ జన్మలో ఇప్పుడు నేర్చుకోవడం లేదని ఫీల్ అవుతుంటాం. అన్న ఓకేనా? టైం అటువంటిది అయిపోయింది. సార్ ఆ హలో. మాట చెప్పిన తర్వాత నువ్వు ఈ నా జన్మలో మాట కారణం వినిపిస్తుందా? చెప్పేది నెక్స్ట్ జన్మకు కూడా పనికొస్తుంది ఇది. అదే ఏదో విన్నట్టున్నామే అనుకుంటుంటాం అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడగగానే మీరు ఒప్పుకున్నందుకు అండ్ అంతే ఓపెన్ గా షేర్ చేసుకున్నందుకు. ఎలా మీలో మార్పులు వచ్చాయి ఏంటని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.